దౌలతాబాద్ మండలంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పక్షాన నిలుస్తామన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య. దౌలతాబాద్ మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన పంటలను మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య పరిశీలించారు. ప్రభావిత గ్రామాల్లో పర్యటించి పంటలను ప్రత్యక్షంగా చూసి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 150 ఎకరాల్లో మొక్కజొన్న, 100 ఎకరాల్లో ప్రొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. 2 రోజుల్లో గ్రామాల వారీగా రైతుల పంట నష్టం వివరాలను సేకరించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు. రైతులకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 24 రోజు మధ్యాహ్నం 3:30-4 గంటలకు అకాల వర్షం పడి రైతులకు ఈ రకంగా ఘోరంగా మక్కలు కానీ సన్ఫ్లవర్ కానీ ఘోరంగా దెబ్బతిన్నాయి. చాలా బాధాకరమైన విషయము. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోయి 100% రైతులకు అందరికి కూడా న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పి రైతుల్ని ఓదార్చడం జరిగింది. అలాగే మా ఎంబడి కూడా అగ్రికల్చర్ ఏవో గారు, సర్పంచులు, ప్రెస్ సోదరులు అందరూ కూడా రావడం జరిగింది. రైతులు కూడా ఇది ఖచ్చితంగా 100% అందరికి న్యాయం జరిగేటట్టు చూస్తాం. ఇక్కడనే కాకుండా మన మండల లెవెల్లో కూడా, ఉమ్మడి మండలి రాయపల్లి కానీ, దౌలతాబాద్ కానీ, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా రైతులు న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పి రైతులను ఓదార్చడం జరుగుతున్నది. మండలంలో కురిసిన అకాల వర్షాలకు వెంటనే మరుసటి రోజు ఏవోనైనా నేను మరియు ఏఈఓలు క్షేత్ర పర్యటన చేసి ప్రాథమిక అంచనా మనము మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మండలంలో దాదాపు 150 ఎకరాల మొక్కజొన్న, 100 ఎకరాల ప్రొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ ఈదురుగాళ్ళ వల్ల పడిపోవడం జరిగింది. మనము 1-2 రోజుల్లో రైతు వారీగా ఒక్కొక్క పంట వారీగా, పంట క్షేత్రం వారీగా సర్వే చేసి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుంది. ఇటీవల కురిసిన భారీ అకాల వర్షాలకు మండల వ్యాప్తంగా చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది. ఒక సన్ఫ్లవరు అండ్ మొక్కజొన్న ప్రతి పంట కూడా రైతులకు ఇబ్బంది జరిగింది. ఈ విషయాన్ని మా చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరి అలాగే ముఖ్యమంత్రి దాకా చేరవేసి రైతుల పక్షాన గవర్నమెంట్కు తెలిపి రైతుల కష్టాలను గవర్నమెంట్కు చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో తెలియజేస్తాం. రైతులకు నష్టపరిహారం అందే విధంగా. సాయంత్రం అకాల వర్షంతో షేర్పల్లి బందారం, మన లింగరాజపల్లి గ్రామం రైతు సున్నం కుమార్ సన్ఫ్లవర్ 4 ఎకరాలు, సున్నం రమేష్, సున్నం కిరణ్, పోతుల కరుణాకర్, లింగరాజపల్లి, షేర్పల్లి బందారం రైతులది చేనులు అన్ని ఏవో గారి కూడా రావడం జరిగింది. పత్తి చేను అందరి రైతులను పరామర్శించి బాధాకరం, ఇలా దేవుడు అన్యాయం చేసిన వాళ్ళకు అలాగే అనేక ఈ నష్టపరిహారాన్ని గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి వచ్చి ఏర్పాటు చేస్తామని మేము రైతులకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అధైర్యపడొద్దు, మేము గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి అన్ని విధాలు మీకు సహకరిస్తామని చెప్పి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.